అండి, వెల్కమ్ టు అబ్బాయి స్పోకెన్ హిందీ క్లాసెస్. ఈరోజు మనము కొన్ని వర్డ్స్ తీసుకున్నాము, ఓన్లీ 3 వర్డ్స్ తీసుకున్నాము. వాటికి మేక్ సెంటెన్స్ కూడా చూస్తున్నాము. ఏంటంటే అవి బారిష్ అంటే వర్షం. మనము వర్షాన్ని హిందీలో ఏమనాలో తెలియని వాళ్ళకు చెప్తున్నాను. ఏంటంటే వర్షాన్ని ఏమంటారు హిందీలో బారిష్. మరి ఎండని ఏమంటారు ధూప్. నీడని ఛావ్. నీడ అంటే ఏంటి ఛావ్. ఎండ అంటే ధూప్. వర్షము అంటే బారిష్. సో చూడండి, ఇక్కడ తెలుగు లెటర్స్ తోటే హిందీ ప్రొనౌన్సియేషన్ ఇచ్చాను. మళ్ళీ హిందీ కూడా ఎందుకు అని. ఆజ్ బహుత్ బారిష్ హువా అనొచ్చు, ఆయా అని కూడా అనొచ్చు. ఈరోజు చాలా వర్షం వచ్చింది. ఓకే. ధూప్ మే మత్ జావో, ఎండలో వెళ్ళొద్దు. మనం సాధారణంగా పిల్లల్ని అంటూ ఉంటాం కదా, ఎండలో వెళ్ళొద్దు అని అంటాం కదా. సో ఎండలో వెళ్ళొద్దు అన్నదాన్ని హిందీలో ఏమంటారు ధూప్ మే మత్ జావో. ఛావ్ మే బైఠో, నీడలో కూర్చో. నీడలో కూర్చో అని చెప్పడాన్ని హిందీలో ఏమంటారు ఛావ్ మే బైఠో. ఎండలో వెళ్ళొద్దు అనడాన్ని హిందీలో ఏమంటాము ధూప్ మే మత్ జావో. ఈరోజు చాలా వర్షం పడింది అని చెప్పాలి అంటే హిందీలో ఎలా అంటాము ఆజ్ బహుత్ బారిష్ హువా యా ఆయా. నీడ అంటే ఛావ్, ఎండ అంటే ధూప్, వర్షం అంటే బారిష్. సో ఇవి హిందీలో వీటిని ఇలా అంటాము. సో ఎప్పుడైనా మీరు వర్షం బాగా వస్తుందని మీరు ఎవరికైనా హిందీలో చెప్పాలి అనుకుంటుంటే ఇలా వాడండి.